చూతము రాజసుతుని రేయి జననామాయెను చూతము రాజసుతుని రేయి జననామాయెను
పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకు ఎందుకీ కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెరేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల ఇళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెరేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆయుధ దేశమందు వెన్నెల హేమపురమునందు వెన్నెల యూద దేశమందు వెన్నెల హేమపురమునందు వెన్నెల రోజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల ఇళ్ళలోన పండు గంట కళ్ళలోన కంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆహతార చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆర చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల ఆ
స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి. తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరుడు దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తారవని క్రీస్తును చాటునా. హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్య